వరకు స్టూడెంట్స్ ఎలా ఉండాలి, సిలబస్ ఎలా ఉండాలి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, పిల్లలకి మనం ఎలా నేర్పించాలి, మన టార్గెట్ ఏ రకమైన పిల్లల మీద ఎలా ఉండాలి, రూరల్ పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటే ఇళ్లలో వాళ్ళకి మనం ఎలా చదువు చెప్పాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళని డీగ్రేడ్ చేయకుండా, వాళ్ళని తగ్గించకుండా వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోవాలి, ఇంట్లో ఉన్న సమస్యలు. సో వాళ్ళు ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తున్నారు, లేదా ఇంట్లో వాళ్ళకి మోరల్ సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది, తర్వాత ఆడపిల్లలకు ప్రత్యేకంగా పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది, 24 గంటల పల్లెల్లో ఎంతో సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ పిల్లలు రానియకుండా ఎందుకు మానేస్తున్నారు, ఇవన్నీ అంశాలు నేనైతే ఇప్పుడు నేను పనిచేసే దగ్గర ప్రతిరోజు మధ్యాహ్నం మీకు తెలియకుండానే అలా వాళ్ళు క్యారీలు తెచ్చుకుంటారు కదా ఆర్ట్స్ కాలేజ్లో. సో బ్రేక్ టైంలో సరదాగా ఏదో మర్చిపోయినట్టు కావాలని వెళ్తాను, కావాలని అట్లా రూమ్లోకి వెళ్తాను. వాళ్ళందరూ చిన్న బాక్సులు తీసుకుని ఓపెన్ చేసి కూర్చోంటారు. కూర్చోంటే అలా వెళ్ళిపోయి అమ్మాయి మీకు లేదు, నేను ఏదో హోంవర్క్ ఇచ్చాను కదమ్మా, సరే మీకు ఏదో వర్క్ ఇచ్చాను, అలా పైకి వెళ్ళి వచ్చేస్తాను. వాడికి తెలియదు నేను ఎందుకు వచ్చాను, వాడు ఏం తెచ్చుకున్నారు ఏంటంటే వెళ్ళేటప్పుడు చూసేస్తారు. అంటే వాడు బాక్సుల్లో ఏమన్నా ఉంది, ఎవరు పచ్చడి తెచ్చుకున్నారు, ఎవరు కూరగాయ తెచ్చుకున్నారు, అసలు కొంతమంది ఊరికే పెరుగు చేసుకుని వచ్చేవాళ్ళు, కొంతమంది అసలు ఒకరు తెచ్చింది ఇద్దరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే మనందరం ఆటలతో బతికొచ్చాం. ఆ స్టేజ్లో ఒక పూటే భోజనం చేసుకుంటూ అలా పైకి వచ్చున్నాం. మనకు తెలుసు ఆ సమస్యలు. ఆ పల్లెటూరు నుంచి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ వస్తారు, వాళ్ళకి ఏమైనా మనం సపోర్ట్ చేయగలవా, లేదు వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉందా, ఎవరైనా ఒకరైనా ఫీజు కట్టలేకపోతున్నారా, వాళ్ళకి ఏదైనా మనం ఇండైరెక్ట్గా ఏమైనా ఆ పిల్లల దగ్గరికి పిలిచి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే ఏం చేయగలం మనం. సో దాంతో మన ఫ్యాకల్టీతో మాట్లాడి ఏమన్నా మనం అందించగలమా. ఎందుకంటే చదువుకోలేని కోరుకుంటాం చాలామంది పిల్లలకి, బట్ ఇంట్లో సపోర్ట్ చేయలేదు పాపం, చేయరు. కొంతమంది పేరెంట్స్ డిస్టర్బ్ అవ్వడం, తాగుడుపోతులు అలా ఇలా తయారవడం, కొన్ని కుటుంబాల్లో తల్లి చదివించాలనుకున్న ఆర్థిక వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోవడం, రోజు వాళ్ళకి పంచలేకపోవడం. మీకు కూడా తెలుసు, మీరు చిన్నపిల్లలైనా ఇప్పుడు జనరేషన్ అంత అమాయకులు కాదు, మా అంత అమాయకులు అయితే మీరు కాదు. మీరు గుర్తుపెట్టి, ఎందుకంటే మా పిల్లల్ని చూస్తుంటారు కదా, వాళ్ళు ఎంత యాక్టివ్ ఉంటారు, ఎంత షార్ప్గా ఉంటారు, ఎన్ని విషయాలు షేర్ చేస్తుంటారు.